అంటే 2024 ఎన్నికలు చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీలను టెన్షన్ పెట్టడమే కాదు, ప్రజా చైతన్యం భారీగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు పోటెత్తుతున్నారు ఓటేయడానికి. అది కూడా ఈసారి కొత్తగా ఓటు హక్కు కలిగిన వాళ్ళు కూడా భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకి చేరుకొని ఓటు వేయడం, ఓటు హక్కు వినియోగించుకోవడం ఇవన్నీ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా అదే సీన్ కనిపిస్తోంది. అయితే ఇటు సిటీస్ లో మాత్రం కొంత మందకొడిగానే సాగుతోంది. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం అయితే కనపడుతోంది. ప్రస్తుతానికి అంటే ఈ సమయానికి 2:40 ఇప్పుడుకున్న పోలింగ్ శాతం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో 32% నుండి కొన్ని ప్రాంతాల్లో 50% వరకు పోలింగ్ నమోదైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిజంగానే ప్రజా చైతన్యం కనపడుతోంది. పోయిన ఎన్నికల్లో ఎంత ఓటింగ్ శాతం ఉందో అంతకన్నా ఈసారి మాత్రం చాలా భారీగానే కనబడుతోంది. క్యూ లైన్లు చాలా పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎంత ఎండ ఒక్కపోత ఉన్నా సరే ప్రజలు మాత్రం బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు లైన్లలో నిలబడి ఇంకా వేచి చూస్తూ ఉన్నారు. రైట్, ఈడ్పుగల్లుకు వెళ్దాం. ఈడ్పుగల్లు దగ్గర మరి పోలింగ్ ఎలా జరుగుతోంది, ఎలా పోటెత్తారు అక్కడ ప్రజలు అన్నది మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఎస్, ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఇంకా రద్దీ కొనసాగుతుంది. ఇక 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఈ ఊళ్ళో ఉన్న జనాభా దాదాపు 2000 మందికి పైగా ఉంటారు. సో ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 50% మాత్రమే ఓటుని వినియోగించుకోగలిగారు. మిగతా 50% అయితే ఇంకా ఓటు వేయాల్సి ఉంది. మనం చూస్తే కనుక క్యూ లైన్ లోపల ఆ పోలింగ్ బూత్ దగ్గర నుంచి బయట మెయిన్ రోడ్ వరకు కూడా క్యూ లైన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అన్ని ఏరియాస్లో మొత్తం అర్బన్ కంటే కూడా రూరల్ ఏరియాల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో పబ్లిక్ ఏదైతే ఇతర ప్రాంతాల్లో జాబ్స్ చేస్తున్నా కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, ఇతర పనుల మీద వెళ్ళిన వాళ్ళందరూ కూడా తమ సొంత ఊర్లకు తిరిగి రావడంతో మొత్తం అన్ని రూరల్ ఏరియాలన్నీ కూడా ఓటర్లతో కలకలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో యొక్క పోలింగ్ బూత్ల వద్ద క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి ఓటర్లలో మహిళలతో పాటు యువత కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో ఉంటూ రాకుండా ఉన్న వాళ్ళు కూడా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. సో మనతో పాటు కొంతమంది యువ ఓటర్లు ఫస్ట్ టైం ఓటు వినియోగించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఫస్ట్ టైం? నేను వైజాగ్ నుంచి వచ్చానండి. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. సో ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారా? ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. లోపల ఏం జరుగుతుందో చూడాలని చాలా. సో ఫస్ట్ టైం కదా, మరి మీరు ఓటు వేయడానికి సంబంధించి ఏమైనా అవగాహన ఎట్లా వేయాలి ఏంటి అనేది అని చెప్పారా ఎవరైనా? ఆల్రెడీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేశాను. సో మీరే సెర్చ్ చేసి వచ్చారు. సో ఓకే, గవర్నమెంట్ని డిసైడ్ చేయడంలో పాత్ర మీరు కూడా పోషిస్తున్నారు. సో యువ ఓటర్లు ఈసారి ఎక్కువ వస్తున్నట్టున్నారు కదా మీ ఊర్లో కూడా? అవునండి, ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. సో మీరు చెప్పండి, ఎట్లా ఎన్నో సరే ఓటు? నేను సెకండ్ టైం అండి. సెకండ్ టైం ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉంది ఏంటి? మీ ఊరు మొత్తం కలకలాడుతుంది ఓటు? అవునండి, వీళ్ళందరూ మా ఊరు వాళ్ళని కూడా నాకు తెలియదు. చాలా మందిని ఇక్కడ కొత్త వాళ్ళని చూస్తున్నాను. నేను ఎప్పటి నుంచో ఈ ఊర్లోనే ఉంటున్నాను. వీళ్ళందరినీ చూడటం ఫస్ట్ టైం. చాలా ఎక్సైటెడ్గా ఉందండి ఇంతమందిని చూడటం. సో ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ అంటే 5 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి సో ఎవరిని కలవరు. ఈసారి చైతన్యం ఉందనుకోవచ్చా ఓటర్లలో? అవునండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత రష్ నేను చూడలేదు. నేను ఈజీగా వేసి వెళ్ళిపోయాను. ఈసారి కొంచెం రష్గానే అనిపిస్తుంది. సో మీరు ఎంత టైం పట్టింది ఇక్కడ క్యూ లైన్స్కి రావడానికి? ½ an hour అట్లా. నేను ఇప్పుడే వచ్చాను. సో అయితే ఇది మనం చూడొచ్చు, ఓటు వేయడానికి దాదాపు 2-3 గంటల సమయం పట్టినా కూడా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మనం ఇక్కడ చూస్తే కనుక వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో వృద్ధులు ఎక్కువ, తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు, పిల్లలందరూ కూడా వేరే చోట చదువుతూ ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి ఊరి పెద్దలు అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వికలాంగులకైతే ఇప్పుడే మనం చూసాము, వీల్ చైర్లో ప్రత్యేకంగా లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళే ఓటు వేయించి తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే అన్ని చోట్ల ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కంటే కృష్ణా జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంది. యువ ఓటర్లతో పాటు మహిళా ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా చలువ పందిళ్లతో పాటు టెంట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా, గొడవలు జరగకుండా అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజెంట్ పోలింగ్ అయితే కొనసాగుతుంది. రైట్ క్రాంతి. సో